పంతం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యారే అయ్యారే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లులో హల్లో ఎప్పుడు. హలో నమస్తే స్వాగతం సుస్వాగతం క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటుందండి. మరి భార్య ఎప్పుడు తన భర్త సంతోషాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. యాంకర్లు వాళ్ళ పార్టిసిపెంట్లు బోల్డని గిఫ్ట్లు గెలుచుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇక సోదరి అయితే తన సోదరుడు గురించి సోదరిమణుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ విన్నాక మనకు అర్థమైంది ఏంటి, ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ పక్క వాళ్ళ కోసం వాళ్ళ సంతోషం కోసం ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మరి అలాగే నేను కూడా ఇవాళ వచ్చేటువంటి పార్టిసిపెంట్స్ అందరూ బోల్డని గిఫ్ట్లు గెలుచుకోవాలని కోరుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పడుకోలేరు పడుకున్నా నిదరే రాదు నిద్రిస్తే కలలే కలలో నవ్వేరు జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవాలేను లేచిన బయటికి రాను వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హలో హాయ్. మీకు ఎప్పుడైనా ఎవరికైనా జుంజుమాయ అయిందా? అయిందా? ఎప్పుడైందంటే నాకు లక్ష్మీ రవి మా ఇంటికి పార్టిసిపేట్ చేద్దుగాని రా మళ్ళీ అనగానే వెంటనే జుంజుమాయ మాయ కాదు ఇది జుంజుమ్ మాయే అనిపించింది. సో ఇందుకే నీ పేరు చెప్పమ్మా. నా పేరు శివమణి, నేను గుంటూరు జిల్లా బట్టిప్రోలు నుంచి వచ్చాను. ఆల్ ద బెస్ట్. బాగాడు. హాయ్, నా పేరు జయ, ఆక్వీ నుంచి వచ్చాను. ఆకువీడు. ఓకే, సో జయ ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీటెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ఆడు. హాయ్, నా పేరు మౌనిక, నేను విజయవాడ నుంచి వచ్చాను. నాది బీటెక్ అయిపోయింది. ఎనీవే ఆల్ ద బెస్ట్. బాగా ఆడు. థాంక్స్. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు సౌందర్య. సౌందర్య. ఏం చేస్తున్నావు సౌందర్య? హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్. సౌందర్య నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగా ఆడు సౌందర్య. ఓకే, థ్యాంక్ యూ. మన లక్ష్ముల ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి చూపించేద్దాము ఇవాళ వాళ్ళు గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్ ఏంటో. గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకున్నారా గిఫ్ట్లని? మరి ఆడేద్దామా మొదట రౌండ్? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏంటి మన ఫస్ట్ రౌండ్? అదృష్ట లక్ష్మి. స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి ఆడడానికి రెడీ? నలుగురు రెడీ. ముందుగా నువ్వే ఆడాలి. శివమణి వచ్చాయి. శివమణి, నువ్వు 9848022238 ఆ శివమణివా? ఆ నెంబర్ మా అన్నయ్యది. ఆ నెంబర్ మీ అన్నయ్యదా? ఎందుకంటే నేను చాలా 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 పెద్ద ఫ్యాన్ నాగార్జున గారికి. ఓకే, బాగుంది బాగుంది. మరి నువ్వు అదృష్ట లక్ష్మి ఆడేసాయి. ఫస్ట్ బాల్ వేసాయి. అయితే అదృష్ట లక్ష్మి ఆడే ముందు ఒక చిన్న మాట చెప్తాను. చెప్పు. మన ఈ కాన్సెప్ట్ కి 4 రౌండ్స్ కి 4 నేమ్స్ ఉన్నాయి కదా. అవును. అవి చాలా చాలా యాప్ట్ గా చాలా బాగుంటాయి. ఎలాగంటే ఎంతో మంది మహిళలు ఈ షో ఆడాలని చాలా ఎంతో ఇంట్రెస్ట్ ఎదురు చూస్తూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళలో నుంచి ఇన్ని వేలు ఇన్ని లక్షల మందిలో నుంచి ఇక్కడ దాకా మాకు కాల్ వచ్చి మేము వచ్చామంటే ఖచ్చితంగా మేము అదృష్ట లక్ష్మి.
అవును. ఆ తర్వాత స్పందన ప్రతిస్పందన అంటే ఆటలో మేము స్పందిస్తూ ఉంటాం. ఆ స్పందన చూసి ఆడియన్స్ వాళ్ళ ప్రతిస్పందన తెలియజేస్తూ ఉంటారు. స్పందన ప్రతిస్పందన. ఓకే. అలాగే సెకండ్ రౌండ్ వచ్చి పంచాక్షరి. ఆడే 4 కంటెస్టెంట్స్ తో పాటు శ్యామలతో కలిసి పంచాక్షరి. ఓకే. అలాగే లక్ష్యం చేరుకోవాలి లక్ష్మి అంటే కనుక ఇక్కడ దాకా మేము వచ్చామంటే మాక్సిమం మేము లక్ష్యం చేరుకునే లక్ష్మి. వా సూపర్. థ్యాంక్ యూ. బాగుంది. ఆడేసే ఫస్ట్ బాల్ చాలా బాగా చెప్పావు. మీ శివమణి అన్నయ్యని ఒకసారి తలుచుకున్నాడు. ఫస్ట్ బాల్ $90 ఏంది మామూలుగా రాలా స్కోరు. ఇలాగే రావాలి. ఆడు సెకండ్ ఛాన్స్. లాస్ట్ బాల్ థ్యాంక్ యూ. శివమణి మొత్తం నీ స్కోర్ 190 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే మా అన్నయ్యని నిన్ను తలుచుకున్నందుకు ఒక్క బాల్ కూడా మిస్ అవ్వలేదు. అది హ్యాపీ. నెక్స్ట్ జయ నువ్వే ఆడాలి. వచ్చేసాయి. అదృష్ట లక్ష్మి వల్ల ఇవాళ ఈ రౌండ్ లో నీకు జయం కలగాలి. జయ ఆడు. మొదటి బాల్. ఒక క్వశ్చన్ అడుగుతా. Question ఆ? అడుగు, అడుగు, అడుగు. ఒక చెట్టు తోరు ఉంది. అందులో ఏనుగు వెళ్ళింది కానీ చీమ వెళ్ళలేదు. ఎందుకు? ఏనుగు వెళ్ళింది కానీ చీమ వెళ్ళలేదా? దానికి ఇష్టం లేదేమో. కాదు, నేను అనుకున్నా చెప్పాలి. సిల్లీ క్వశ్చన్ అంటే సిల్లీగా మేము ఏ అందుకే answer నేను చెప్పొచ్చు. అనుకున్నా చెప్పాలి అన్నాను. ఏనుగు వెళ్ళింది కానీ చీమ వెళ్ళలేదు. ఎందుకు? వై 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 అక్కడ చీమల మంది ఉందా? యా, ఎస్, కరెక్ట్. ఓకే, బాగా చెప్పేశాను కదా. నువ్వు కూడా బాగా ఆడేసి. సెకండ్ బాల్. No points. Last ball. కానీ పాపం అన్యాయం జరిగింది జయ. అవును, మళ్ళీ ఆడాలా? వద్దమ్మా, నువ్వు మళ్ళీ ఆడాలి. అలాంటి ఏం పెట్ట మాకు. నీకు వచ్చే 40 పాయింట్లు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంతకు ముందు చూపిస్తాడు. ఏంటిది? లక్ష్మి రావే మైండ్. ఓ, బాగా పెట్టుకున్నావు. బాగుంది, బాగుంది. లక్ష్మి రావే మా ఇంటికి. చాలా బాగుంది. నైస్. మౌనిక, ఇక నువ్వే ఆడాలి. వచ్చేసేదా కమ్. నేను ఒక పొడుపుగా తెస్తే దాన్ని నువ్వు విప్పాలి. సన్నని స్తంభం ఎక్కలేమో దిగలేము. సూది. కరెక్ట్. ఓకే, ఆడేసి. వావ్. ఆగు. 40. కొంచెం స్లోగా వెయ్యి. $10. లాస్ట్ ఛాన్స్. మౌనిక, మనకి వచ్చే 50 పాయింట్లు. మౌనిక జస్ట్ హాఫ్ సెంచరీ. 50 ఏంటి? ఆ 50 కూడా తెచ్చుకోలేదు. అక్కడ ఏడుస్తుంది చూడు. అక్కడ ఓన్లీ 40. ఏ ఆనందపడిని. ఈ ఒక్క రౌండే కదా. శ్యామల ఒక చిన్న క్వశ్చన్. 50 కదా తన స్కోరు. అవును. 50కి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇందాక నుంచి నువ్వు ఎస్ అంటావు కదా. ఈసారి కూడా ఎస్ అంటావు. ఏంటి చెప్పు అంటావు. చూద్దాం. ఇప్పుడు 50లో ఒక 2 వర్డ్స్ అని ఏం చెప్పు. ఒకటి యా, ఒకటి బాయ్. ఎస్, మా శ్యామల విన్నండి. అదే కదా మరి. బాగా ఆడు. వెళ్ళు. సౌందర్య, నువ్వైనా దాటు 190. ఆ క్వశ్చన్ బ్యాంక్ తట్టుకోలేకపోతున్నా. 200 క్రాస్ చేస్తావా? సూపర్ స్పిరిట్. వచ్చే సౌందర్య, నువ్వు డైరెక్ట్ ఆట లేకపోతే ఇంకేమైనా అడుగుతావా? పక్షి రెక్కలు ఉన్నాయి కానీ అది ఎగరదు. తోకుంటది కానీ అది పక్షి కాదు.
రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు, తోక ఉంటుంది కానీ పక్షి కాదు. ఫ్యానా? నేను చెప్పాను ఫ్యాన్ అండ్ జస్ట్ ఇందాక నుంచి నన్ను వాయి కొట్టేస్తుంది క్వశ్చన్లతో, మళ్ళీ నువ్వు అన్నీ వెళ్ళి క్వశ్చన్ అడిగావు. సరే వెయ్యి ఫస్ట్ బాల్. ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. లాస్ట్ బాల్. ఇది పడు 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 పడు. ఏం జరిగిందంటే ఏం జరిగిందండి ఇప్పుడు? ఎనీవే 80 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళు. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది మత్సరాణి. అలా ఏం కాదు. గిఫ్ట్ తీసుకో, గిఫ్ట్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్, ఫ్యాన్? ఫ్యానా? ఓకే తీసుకో. నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. నువ్వు కింద తీసుకోవాలి. సౌందర్య రెడ్ బౌల్. రెడ్ బౌల్ సెట్టా? ఓకే. నెక్స్ట్ ఎవరు? మీ ఇద్దరులో మౌనిక నువ్వే చెప్పు, నీకేం కావాలి? పాన్ సెట్, నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. నీకు నీకేం కావాలి? జ్యూసర్. జ్యూసర్. ఓకే. సరదాగా ఆడేసుకున్నాం బోల్డని క్వశ్చన్లతో మన ఫస్ట్ రౌండ్. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నదొచ్చి నీ ప్రేమని పిచ్చి. నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మెచ్చి. తెలుసు కదా అందుకే ఉన్నా వేచి. తెలుసుకునే చేరిన అన్నీ మరిచి నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకున్నదొచ్చి నీ ప్రేమ అనే పిచ్చి. నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మెచ్చి. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. పంచాక్షరిలో ఫస్ట్ క్వశ్చన్ శివమణికి, రౌండ్ టాపర్ కాబట్టి మంచి జబర్దస్త్ క్వశ్చన్ ఒకటి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఎలాంటి సందర్భాల్లో మనం పెద్దవాళ్ళకి భయపడతాం? స్టార్ట్. ఇంట్లో అబద్ధం చెప్పినప్పుడు. అబద్ధం చెప్పినప్పుడు లేదు, ఇంకా కామన్ గా స్కూల్ కి వెళ్లకుండా మానేసినప్పుడు. ఇంట్లో ఏమైనా వస్తువులు పాడు చేసినప్పుడు. వస్తువులు పాడు చేసినప్పుడు పెద్దవాళ్ళని చూసి భయపడతాం. అంటే అల్లరి చేసినప్పుడు ఇంట్లో లేదు. బయట ఏదైనా గొడవలు పెట్టుకున్నప్పుడు. అది బయట ఏమన్నా గొడవలు పెట్టుకున్నప్పుడు. డింకీ కొట్టింది, డింకీ కొట్టింది. ఇంకా చెప్పకుండా సినిమాకి వెళ్ళినప్పుడు ఉంది. ఇంకా పేరెంట్స్ మన ప్రోగ్రెస్ కార్డ్ చూసినప్పుడు. ఓకే, మొత్తానికి 2 చెప్పావు, 200 పాయింట్స్. థ్యాంక్ యూ. సరే, ముందు నువ్వు మిస్ చేసిన ఆన్సర్లు ఏంటో చూద్దాము. ఇంటికి లేట్ గా వెళ్తే మనం పెద్దవాళ్ళని చూసి భయపడతాము. చెప్పిన పని చేయనప్పుడు పెద్దవాళ్ళని చూసి భయపడుతూ ఉంటాం. డబ్బు దుబారా చేసినప్పుడు వాళ్ళని చూసి భయపడతాం. ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా, సో అందుకని 3 మిస్ చేసావు, 200 పాయింట్స్. నెక్స్ట్ ఆడాల్సిన సౌందర్య నువ్వే. ఓకే. క్వశ్చన్ ప్లీజ్. ప్రేమికుడు ప్రేమికురాలికి తరచుగా చెప్పే మాటలేవి? నీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే నీకు బాగా తెలుసుంటాయి. ఆ మాటలకే మనం బుట్టలో కాదు పెద్ద గంపలో పడిపోతాం వాళ్ళకి. సో చూద్దాం అవేంటో చెప్పు. అప్పట్లో చాలా చెప్పే ఉంటారు. అందులో ఐ లవ్ యూ చెప్తారు.
ఐ లవ్ యూ చెప్తారు. ఉందా? ఓకే, ఐ లవ్ యూ. ఇంకా గిఫ్ట్స్ ఇస్తారు, లేదు. ఇంకా తీసుకెళ్తారు బయటికి, తెగ తిప్పుతూ ఉంటారు పెళ్ళయ్యేంత వరకు. చెప్పే విషయాలు, చేసేవి కాదు. ఏం చెప్తారు? జల్దీ మ్యారేజ్ చేసుకుంటారు, త్వరగా పెళ్లి చేసుకుందాం మనము అని చెప్తూ ఉంటారు. లేదు. ఇంకా అండ్ జన్మ జన్మాలతో, జన్మ జన్మలకి నీ తోడై ఉంటా అని చెప్తాడట. ఉందా? ప్రమాణాలు చేస్తాడు ఎక్కువ, ప్రామిస్లు. ఓ నో, లేవు. నువ్వు మిస్ చేసిన ఆన్సర్ ఏంటి చూద్దాం. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మ. అంతే కదా, అసలు తెగ పాడుతూ ఉంటారు. మా ఆయన వాడలేడు. వాడలేదా? మరి నువ్వెలా పడ్డావు అమ్మాయి? మరి ఆ జన్మలో. నెక్స్ట్. ఇంకా కలలోనూ నువ్వే కనిపిస్తూ ఉంటావు. వీళ్ళు అసలు నిద్రపోరు, మళ్ళీ కల్లో కూడా మనమే కనిపిస్తూ ఉంటామంట. నెక్స్ట్. నువ్వు తప్ప నాకు ఇంకో అమ్మాయి తెలీదు, కానీ ఉండేది ఒక అమ్మాయితో, ఆలోచించేది ఇంకో అమ్మాయిని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తుంటారు. ఇన్ని చేస్తారు కానీ నువ్వు తప్ప ఇంకో అమ్మాయి తెలీదు అని చెప్తారు. ఇంకా నీ అంత అందంగా మరే అమ్మాయి ఉండదు అని చెప్తారు. పిచ్చి మొహాలు వేసుకుని మనం పడిపోతాం. సో ఇవి నువ్వు మిస్ చేసిన ఆన్సర్లు. ఒక్కటి చెప్పావు, 100 పాయింట్స్. కానీ ఒక విషయం ఫ్రాంక్ గా చెప్పండి, అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే అబద్ధాలకు పడిపోతాం కదా మనం, పొగడ్తలకి పడిపోతాం. అవునా కదా? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. అవునా? మీరు అలానే పడిపోయారా? నేను అమ్మాయిని కాబట్టి నేను అలానే పడిపోయాను. పడగొట్టారు. మీరు ఎలా పడేశారు? మరి మీరు ఎలా పడేశారు? నేను పడ్డాక ఆయన పడితే ఎంత పడకపోతే ఎంత చెప్పు కదా, పెద్ద ఏం లేదు. ఓకే, సో అలా అన్నమాట. ఓన్లీ 100 పాయింట్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ మౌనిక, నువ్వే. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. క్లాస్ రూమ్ లో లెక్చరర్లు పాఠం చెబుతుంటే స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. గేమ్స్ ఆడుకుంటారు కింద. గేమ్స్ ఆడుకుంటారు. ఉందా? గేమ్స్ ఆడుకుంటారు. లేదు. ఇంకా చాటింగ్ చేస్తారు. ఓకే, ఉంది. ఇంకా స్టోరీ చెప్పుకుంటారు పక్కన వాళ్ళతో. లేదు. చిన్న యాక్టింగ్ చేస్తారు. ఉందా? లేదు. ఇంకా బంక్ కొడతారు. క్లాసే బంక్ కొట్టేస్తారా? ఉందా? క్లాసే బంక్ కొట్టేస్తారట. లేదు. టీచర్ ని వేరే దోవలకు పట్టించేస్తారు. ఇంకా పాజిటివ్ ఏముండవా? నేను నెగిటివ్ చెప్తున్నావు. క్లాస్ వింటారు. క్లాస్ వింటారు. ఎస్. ఇంకా రాసుకుంటారు. నోట్స్ రాసుకుంటారు. ఓకే, మనకైతే టైం అయిపోయింది. 3 చెప్పావు. మిస్ చేసిన ఆ రెండేంటో చూద్దాం. మొబైల్లో పాటలు వింటారు. ఇంకా ఏదో ఒక నెపంతో బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. చెప్పాక బంక్ కొడతారు అని. నువ్వు బంక్ కొట్టేస్తారు అని చెప్పావు. అది బంక్ కొట్టడానికి ట్రై చేస్తారు, అది చెప్పాలి. ఓకే, సో బానే చెప్పావు, బాగా గెస్ చేసావు. 3 చెప్పావు కదా, 300 పాయింట్స్. నెక్స్ట్ జయ, నువ్వే. నీ క్వశ్చన్ ఏంటి చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. హైదరాబాద్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్టార్ట్. చార్మినార్ ఉందా? ఓకే, ఉంది. ఇంకా గోల్కొండ కోట ఉంది. ఇంకా ఎన్టీఆర్ గార్డెన్. లేదు, అది లేదు. ఇంకా కేసీఆర్. కేసీఆర్ ఓకే, ఉంది. నేను అసలు ఉండదనుకున్నా. నెక్స్ట్. ఇంకా ఆలోచించి ఇంకేం గుర్తొస్తాయి హైదరాబాద్ అనగానే? కేసీఆర్ నిన్ను బాగా కాపాడారు 100 మార్కులు ఇచ్చి, నిజంగా. సో చూద్దాం మిస్ చేసిన ఆన్సర్లు ఏంటో. బిర్లా టెంపుల్. ఓకే, ఇంకా ట్యాంక్ బండ్. ఇప్పుడు చెప్తే ఏం లాభం చెప్పు? నేను చెప్పలేదు. 3 చెప్పావు. నీకో విషయం తెలుసా? ఇది నా దగ్గరికి వచ్చి అంత ఈజీ క్వశ్చన్ ఏంటి అంటుంది. అలాగే అంటారు. నాకు కూడా అనిపించిందా నీకు కూడా? కానీ చూసావా, 3 చెప్పింది. 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఎవరి క్వశ్చన్ నాకు అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరు టాప్ స్కోర్ లో ఉన్నట్టు? ఇద్దరున్నారు 300 తో. మీ ఇద్దరులో ఎవరు విన్నర్ అంటే స్లిప్స్ వేద్దాం. స్లిప్స్ ప్లీజ్. 2, 3 నెంబర్స్ ఇందులో వేసాను. ఎవరు వస్తే వాళ్లే విన్నర్. ఓకేనా?
సింపుల్ గా 2. జయ కంగ్రాచులేషన్స్ జయ. Thank you. నువ్వే కేసీఆర్ అని చెప్పినందుకు అసలు నిజంగా కేసీఆర్ నన్ను కాపాడేశారు. కేసీఆర్ నిన్ను కేసీఆర్ గారి దయ వల్ల గిఫ్ట్ చేసుకుంది కానీ Okay. గిఫ్ట్ ప్లీజ్ చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్స్. ఓకే తీసుకో. ట్రావెల్ సూట్ కేస్ అది పెట్టి కాదు. నెక్స్ట్ ఎవరన్నా నువ్వే మౌనిక. డిన్నర్ సెట్ ఓకే తీసుకో. నెక్స్ట్ నువ్వే శివమణి. కుంకుమ భరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాచులేషన్. సౌందర్య నీకేం కావాలి? ఐరన్ బాక్స్ తీసుకో. సెకండ్ రౌండ్ పూర్తి చేసేసుకున్నాము. మరి వీళ్ళ స్పందన ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో చూసే ముందు క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసుకోండి మరొక చిన్న విరామం. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 కో जान जिगर आओ मेरे जान नी पंचलोनी पवर गेमु నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 తో థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. స్పందన ప్రతిస్పందన రౌండ్ ఆడేద్దామా? అంతకుముందు ఒక కవిత చెప్తాను. కవిత చెప్తావా? ఓ. చెప్పు. లక్ష్మి రావే మా ఇంటికి అంటూ సుశ్యామలమైనది నా తెలుగు ఛానల్, అందుకే అయినది ప్యానల్. నరులకు సింహభాగమైనది ఈ ఛానల్, వానలు పడితే రైతులకు పండుగ. ఈ లక్ష్మి రావే మా ఇంటికి షో చూస్తే ఆనందం నిండుగా, అందుకే వస్తున్నారు మగవలు మెండుగా. ఇందులో మీ హస్బెండ్ పేరు నీ పేరు కూడా ఉంది. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ఛానల్ ని సింహభాగం అన్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ముందుగా ఈ రౌండ్ అయితే రౌండ్ టాపర్ తో మొదలు పెట్టేద్దాము. నువ్వే ఆడాలి కాబట్టి రా. స్టార్ట్. ఇంకోలా చెప్పలేమా? అదేం సడన్ గా తోక మొలిచింది అంటే ముందే ఇలా అంది, తర్వాత మళ్ళీ వెంటనే టింగ్ అని తోక పెట్టేసింది. చెప్పు శివమణి. రెక్టాంగుల్ కాదు. -10 points. ఐ థింక్ బేస్ సౌందర్య. బేస్ బేస్మెంట్ కాదు. -10 points సౌందర్య. బరువు వెయిట్ ఓకే చెప్పు సౌందర్య. వెయిట్ బరువు కరెక్టా? కాదు. -10 points సౌందర్య. సరే గాడిద. కుక్కతో గాడిద కాదు కదా. గాడిద. అడ్డగాడిద. యా అడ్డగాడిద. అడ్డగాడిద. అడ్డగాడిద మొత్తం 40 పాయింట్లు ఇచ్చింది నీకు. తీసుకో, నీకు 60. వెళ్ళు. చాలా కష్టపడుతుంది. అయ్యో అసలు నేను నీ వైపే చూడలా. 60 points తీసుకెళ్ళు. వాట్ ఏ నైస్ గాడిద కదా. నెక్స్ట్ మౌనిక, నువ్వే ఆడాలి రా. స్టార్ట్. పీల్చుకోవడం. -10 points సౌందర్య. బజర్ నొక్కి మాట్లాడాలి. మాట్లాడా. కొబ్బరికాయ. కొబ్బరి బొండం. కొబ్బరి బోండం కరెక్టా? 40 points. టేక్ 60 points. వెల్. కొబ్బరి బోండం. మొత్తానికి కొబ్బరి బోండం బాగానే చెప్పింది. ఇక నెక్స్ట్ శివమణి నువ్వే రా.
నీ నోరు అబ్బా ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది మా సెట్ అంతా కూడా కాసేపు సైలెంట్ అయిపోతుంది తీసుకో స్లిప్ తీసుకో స్టార్ట్ పండు 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 మ్యాంగో జామ పండు. సౌందర్య -10 జయ -10 పండు కరెక్ట్ అంట పండు. -10 పాయింట్స్ సౌందర్య మామిడి పండు. -10 అగైన్ మౌనిక మామిడి పళ్ళు. -10 మామిడి మామిడి పళ్ళు. మామిడికాయలో సగం కరెక్ట్ అట అదేంటో ఆలోచించండి కాయ. మౌనిక చెప్పు కాయ. రైట్ 40 పాయింట్స్ నీకు 60 పాయింట్స్ ఓకే సో ఇక నెక్స్ట్ ఆడాల్సి సౌందర్య వచ్చేసేదా రెడీ స్టార్ట్ పల్లకి. మౌనిక అను చెప్పు పల్లకి. పల్లకి కరెక్టా ఇంకా సగం ఉంది పూర్తిగా చేయనివ్వరెందుకు -10 పాయింట్స్ నీకు కూడా -10 పల్లకిలో మాట్లాడేది నేను బజర్ నొక్కి అది వెలగలేదు. ఒకసారి అక్కడ నొక్కేసాక ఇక్కడ ఎందుకు వెలుగుతుంది చెప్పు అందుకే ఒకసారి చూసుకొని మాట్లాడండి ఓకే మళ్ళీ చేయి పూర్తిగా వినండి ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూడు చెప్పు శివమణి రండి మేడం. పెళ్లి పల్లకి. కంప్లీట్ చేయాలి ఒక సెంటెన్స్ కదా మొత్తం ఈ అమ్మాయి బాగానే చేస్తాను శివమణి చెప్పు ఒక ఆన్సర్ కరెక్ట్ గా త్వరగా లేకపోతే -10 వస్తాయి త్వరగా ఏదో చెప్పు చూడండి ఓకే మౌనిక చెప్పు పల్లకి సన్నాయి. పల్లకి సన్నాయి కరెక్ట్ రాంగ్ కదా రాంగ్ -10 పాయింట్స్ తను బాగా చేస్తాను పల్లకి వరకు వచ్చారు ఆ పల్లకీలో ఏముందో ఒకసారి ఆలోచించండి పల్లకిలో కుక్క. పల్లకిలో కుక్క రైట్ ఆన్సర్ 40 పాయింట్స్ అండ్ నీకు 60 అవును మన పల్లకిలో కుక్కని ఎవరు కూర్చోబెడతారు అంత గొప్ప పల్లకిలో పెళ్లి కూతురుని ఎవరైనా కూర్చోబెడతారు కానీ పల్లకిలో కుక్క పిల్లని కూర్చోబెట్టడమే మా స్పెషాలిటీ సో మొత్తానికి అందరూ ఆడేశారు ఈ రౌండ్ లో అందరి పాయింట్లు టప్ప 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 అలా లేచిపోయాయి తెలుసా సో చూద్దాం ఫైనల్ గా మీ దగ్గర మిగిలిన పాయింట్స్ ఏంటో రౌండ్ టాపర్ వచ్చేసి 110 పాయింట్స్ తో శివమణి గిఫ్ట్స్ ప్లీజ్ శివమణి గిఫ్ట్ తీసుకో ఎలక్ట్రికల్ రోటీ మేకర్ ఓకే సో నెక్స్ట్ జయ నీకేం కాల్ చెప్పు బ్లెండర్ ఓకే తీసుకో మౌనిక నీకు జర్మన్ సిల్వర్ అయితే ఓకే సౌందర్య నీకేం కావాలి ట్రావెల్ బ్యాగ్ చిన్నది ఓకే ఈ రౌండ్ మొదలు పెట్టేద్దాము లాస్ట్ రౌండ్ బెట్టింగ్ రౌండ్ గేమింగ్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి ఈ బాక్స్ లో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి గేమ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు గేమ్ ఆడతారు అసలు ఈ గేమ్ లో మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న స్కోర్ లెంత్ ఎంతో చూద్దాం ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకోండి 1 2 3 4 ఇందులోనే ఉన్నాయి ఓకే సో 1 2 3 4 నెంబర్స్ మీకు ఇచ్చేసాం కాబట్టి ఇక మన గేమ్స్ చూసేద్దాము ముందుగా చూద్దాం మన ఈ రౌండ్ లో ఫస్ట్ గేమ్ గేమ్ నెంబర్ 1 రెడీ చూస్తే భయం వస్తుందా వణుకు పుడుతుందా ఎవరికి వచ్చింది నెంబర్ 1 సౌందర్య సో ఈ హెల్మెట్ నీకు పెట్టేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండు డేంజరస్ హెల్మెట్ ఈ హెల్మెట్ మీద నువ్వు అరటిపళ్ళు అలా విసిరేస్తే వచ్చి తిని గుచ్చుకోవాలి అంతే మినిమం లిమిట్ 2 60 సెకండ్లలో నువ్వు 2 గుచ్చితే చాలు నీ దగ్గర స్కోర్ 200 ఉంది నువ్వు ఎవరి మీద బెట్ చేస్తావు చెప్పు 50-50 వాళ్ళ స్కోర్లు ఎంత ఉన్నాయి తెలుసా అసలు 500 ఉన్నాయి శివమణి దగ్గర నేనే కనపడుతుంది నా మార్క్సే కనపడుతుంది అవును మరి నీ మార్కులే కనిపిస్తాయి ఓ పని చేసి శివమణి దగ్గర 100 పెట్టు వాళ్ళిద్దరికి 50 పెట్టు అబ్బా ఇదేం సమన్యాయం చేయాలి ఎక్కడైనా ఎప్పుడైనా 100 50
నువ్వు ఈ టాస్క్ ఫినిష్ చేయకపోతే మాత్రం నువ్వు 0లోకి వెళ్ళిపోతావు. ఓకేనా? చూసుకో జాగ్రత్తగా. ఫినిష్ చేస్తే నీ స్కోర్ 400 అవుతుంది. ఓకే. రెడీ సౌందర్య? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెండు నువ్వు గుచ్చగలిగితే నువ్వే విన్. కొంచెం పైకి. అరటి పండు పడిపోయి చితికిపోతున్నా నువ్వేం ఫీల్ అవ్వక్కర్లా. నువ్వు మామూలుగా ఫ్రీగా ఆడు. ఆ కింద పడ్డ పండు మీద కాలేసి జారకుండా చూసుకో. రెండేస్తే చాలు. పైకి చూడకు నువ్వు విసిరాక. నేను ఎత్తి మీదకి వేసుకో అంతే వాటిని. అయ్యో, కనీసం ఒకటన్నాయి కదా. ఇంకొక్కటేసేయ్. ఒక్కటేస్తే రేస్ లో ఉంటావు, టైటిల్ రేస్ లో. నువ్వు వేసి వెనక్కి వెళ్ళిపోతావు ఎందుకు? ఓకే, కమ్. చాలా బాగా ఆడావు సౌందర్య, చాలా బాగా ట్రై చేసావు. కానీ లాస్ట్ 0 వచ్చిన తర్వాత నీ మేకుకి అరటిపండు గుచ్చుకుంది. మనం ఆట ఇవ్వలేము. టాస్క్ అయితే ఓడిపోయావు. నీ 200 పాయింట్లు, శివమణికి 100, అలాగే వాళ్ళిద్దరికి 50 వెళ్ళిపోయాయి. గుడ్ ట్రై. వెళ్ళిపో. క్లాప్స్ కొట్టండి, పాయింట్లు వచ్చినాయిగా. ఇప్పుడు దాకా ఉన్నారు, ఏమైంది సడన్ గా? ఇక చూసేద్దాం ఈ రౌండ్ లోని సెకండ్ గేమ్. గేమ్ నెంబర్ 2. చాలా మంచి గేమ్. ఎవరికి వచ్చిందో కానీ చాలా లక్కీ. ఎవరు? నువ్వేనా? సో నీ కోసం గ్లాస్ లో కూల్ డ్రింక్ పోసి పెట్టేశాము. ఓకేనా? జస్ట్ కూల్ డ్రింక్, నాట్ హాట్ డ్రింక్. ఈ కూల్ డ్రింక్ పోసిన గ్లాస్ కి, ప్రతి గ్లాస్ కి ఒక మార్క్ పెట్టాం. ఆ మార్క్ వరకు నువ్వు ఈ స్ట్రా తో కూల్ డ్రింక్ తాగాలి. ఆ మార్క్ కంటే కిందకి తాగినా, మార్క్ కంటే పైకి తాగినా మేము కింద కూడా లేదా? లేదు, ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర ఫినిష్ చేయాలి. అన్ని తాగేసేయాలి మార్క్ వరకు. ఈ ఆఫర్ ఇచ్చిన నాకు కొంతమందికి డ్రింక్ ఇచ్చేస్తాను, నేను పార్టీలకు సరిపోతుంది. అప్పుడు పాయింట్లు కూడా మేము తీసుకుంటాం. అష్టలక్ష్మి కలసం కూడా నేను తీసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. కలసం మాత్రం మరి కావాలంటే ఆడు. ఓకేనా? నీ దగ్గర ఉన్నాయి పాయింట్లు 600 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు ఎంతెంత బెట్ చేస్తావు, ఎవరి మీద బెట్ చేస్తావు? 200. ఓకే. ఒకవేళ తిను ఈ టాస్క్ కంప్లీట్ చేసేస్తే ఇక పండగే నీకు. లేదంటే మాత్రం మామూలుగా దండగుండదు. పండగ ఉండొచ్చు మేబీ. కరెక్ట్ గా మార్క్ చూసుకో. రెడీ శివమణి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి గ్లాస్ కూడా ఎగ్జాక్ట్ మార్క్ దగ్గరికే తాగాలి. ఓకే, డన్. సెకండ్ గ్లాస్ అయిపోతే మేము చెప్తాము, నువ్వు తాగుతూ ఉండు. ఇంకా తాగాలి ఆ గ్లాస్. ఓకే, డన్. థర్డ్ గ్లాస్. ఇంకా తాగాలి నువ్వు ఆ గ్లాస్. నెక్స్ట్ గ్లాస్. మేము చెప్తాం గ్లాస్ లో మార్క్ కంప్లీట్ అయిపోతే నీకు కనిపించదు కదా, అటువైపు ఉంది కదా. 8 సెకండ్స్ ఉంది. 5, 3, 2, 1 టైమ్ అప్. రిలాక్స్ అయ్యి నువ్వు ఇంకా తాగుతున్నావా కూల్ డ్రింక్? టైం అయిపోయాక కూడా. శివమణి, మనమైతే టాస్క్ ఓడిపోయాం శివమణి. 400 పాయింట్లు వెళ్ళిపోయాయి. 200 జయాకి, 200 మౌనికాకి. బట్ గుడ్ ట్రై, బాగా ఆడు. వెల్, కూల్ గా కూల్ డ్రింక్ గేమ్ ఆడేసాం. మరి నెక్స్ట్ గేమ్ వస్తుంది, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ రెడీగా ఉంది. ఎవరు ఆడుతున్నారు? మౌనికానా జయానా? జయ దా. ఈ గ్లాస్ లో వాటర్ పోసి పెట్టేసాం అన్ని గ్లాసుల్లోనూ. ఈ గ్లాస్ ని నువ్వు ఇలా ఫోర్ మీద పెట్టుకుని తీసుకెళ్లి అక్కడ టేబుల్ మీద పెట్టాలి. అంతే. ట్రై చేయి. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు? 670 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? సో నువ్వు బెట్టింగ్ చేసుకో. 50, 150, 200ఏనా? నీ దగ్గర 670 ఉన్నాయి. నువ్వు మాక్సిమం 300 పైన బెట్ చేయాలి. 50, 100, 50. ఆ అమ్మాయి దగ్గర అసలు లేవు. సౌందర్యాన్ని వదిలేసాయి. 150, 150. ఓకే, నువ్వు కానీ టాస్క్ ఫినిష్ చేయలేకపోతే పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. జయ, నీ టార్గెట్ వచ్చి 4 గ్లాసెస్ పెడితే చాలు. ఓకేనా? 60 సెకండ్స్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
జాగ్రత్త 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 జాగ్రత్త. కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కొంచెం. అక్కడికి వెళ్ళాక చేత్తో తీసి పెట్టేసే, తీసి పెట్టే. వచ్చి ఫాస్ట్గా వెళ్ళొచ్చు కొంచెం. నువ్వు వెళ్తూ కూడా పెట్టుకోవచ్చు. పెట్టి పెట్టి పెట్టి. అయ్యో ఇంకా 2 పెట్టాలి 5 seconds లో. టైమ్ అప్. జయ గేమ్ ఓడిపోయాం జయ. ఫస్ట్ దానికే నువ్వు చాలా టైం తీసుకున్నావు కదా, సెకండ్ది ఫాస్ట్ గానే పెట్టేశావు. సో ఆ సెకండ్ది అలవాటు అయ్యేసరికి మనకి ఇక్కడ టైం అయిపోయింది. సో మనం బెట్ చేసిన పాయింట్స్ అయితే పోయాయి. 150 శివమణికి యాడ్ అయిపోయాయి అండ్ 150 మౌనికాకి యాడ్ అయిపోయాయి. గుడ్ ట్రై. బట్ మరి రౌండ్ లోని లాస్ట్ గేమ్ విన్నర్ ని డిసైడ్ చేసే గేమ్. మరి విన్నర్ ఎవరు, విజయలక్ష్మి ఎవరు, కాసేపట్లో తెలిసిపోతుంది ఈ గేమ్ తర్వాత. మరి ఈ గేమ్ ఆడేస్తోంది మౌనిక. వచ్చే మౌనిక, గేమ్ ఏంటంటే ఇందులో మొత్తం వాటర్ ఫిల్ చేసాము. ఈ క్యాప్ కి ఒక చిన్న హోల్ ఉంటుంది. నువ్వు జస్ట్ ఈ హోల్ తో వీటిని అలా అలా పంపించేయాలి. హలో గట్టిగా గో గో గో. అలా అన్నమాట. ఓకేనా? మొత్తం అన్ని పడేసేయాలి. చెప్పు బెట్టింగ్ ఎంత? నువ్వు మినిమం 400 బెట్ చేయాలి, ఎందుకంటే 800 పైన ఉంది నీ స్కోర్. 200 ఓకే. 200 ఆన్ శివమణి అండ్ 200 ఆన్ జయ. మొత్తం 400 బెట్ చేసావు. ఆల్ ది బెస్ట్. నువ్వు ఆడేదాన్ని బట్టి ఇవాళ విజయలక్ష్మి ఎవరైనా తెలుస్తుంది. బాగా ఆడు. రెడీ, స్టార్ట్. పడుతున్నాయి అన్ని గ్లాసులు టకటక. ఓకే, ఇంకా చాలా టైం ఉంది నీకు, కూల్గా ఆడుకోవచ్చు. థర్టీ సెకండ్స్ ఉన్నాయి నీకు. సెకండ్స్. Last 10 seconds. 3, 2, 1. Time up. మౌనిక, టాస్క్ మనం ఓడిపోయాం. మౌనిక వచ్చేదా? ఏం లేదు మౌనిక, నువ్వు గేమ్ అంతా చాలా బాగా ఆడావు. కాకపోతే బై మిస్టేక్ అలా వేసావో, టెన్షన్ లో అలా వేసావో, ఐ డోంట్ నో. 2 గ్లాసులు అయితే ఇలా వంకరగా లెఫ్ట్ కి పడ్డాయి. మేమేం చెప్పాము, స్ట్రైట్ గా వెళ్ళి అవతల పక్క పడాలి అని చెప్పాము. ఆ ఒకటి నీకు మధ్యలో ఏదో టేబుల్ బాగాలేదని చెప్పి సర్దుకున్నావు, దానికి మేమేం అనట్లేదు. జస్ట్ 2 బాల్స్ పక్కకు పడ్డాయి కాబట్టి మనం టాస్క్ ఓడిపోయినట్టు. ఓకేనా? నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అయితే పోయాయి, బట్ చాలా బాగా ఆడావు. వెల్, సో ఇవాళ ఎపిసోడ్ లో విజయలక్ష్మి అయిపోయింది విత్ 570 పాయింట్స్ తో. జయ, నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి జయ. ఓకేనా? అష్టలక్ష్మి వెండి కలసం, అలాగే ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్, ఏది కావాలి? అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్, టీచర్స్ లో అది మీదే. జయ, విజయలక్ష్మి నుంచి బంగారు లక్ష్మి అవడానికి బోనస్ రౌండ్ ఆడాలి. బోనస్ రౌండ్ ఆడడానికి ఒక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ చేసేద్దాం. వచ్చే జయ, గట్టిగా తిప్పేసాయి. ఓకేనా? లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు. తిప్పు. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. మీ అందరికి గిఫ్ట్ చేస్తాను. కమ్. లక్ష్మిలో చాలా ఎనర్జెటిక్ గా సాగింది లాస్ట్ వరకు కూడా ఎపిసోడ్. బోల్డెన్ గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు. మరి చివర్లో మీకు జీ తెలుగు తరఫు నుంచి ఒక చిన్న కానుక. ముందుగా నీకు ఇవాళ
ఇవాళ మన ఎపిసోడ్ విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. మరి విజయలక్ష్మి కోరుకున్నట్టుగానే కలసం ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే మా షో తరఫు నుంచి మీకు ఒక అందమైన లక్ష్మీదేవి ఫోటోస్ కూడా తీసుకో. ఇలా ఇవాళ ఎపిసోడ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మరి ఆడియన్స్ మీకు కూడా గిఫ్ట్లు తీసుకోవడానికి ఒక పజిల్ కావాలి కదా, ఆ పజిల్ ఏంటో చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ కనుక తెలిసినట్లయితే వెంటనే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరిలోంచి ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తాము. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన సారీ. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. మళ్ళీ కలుసుకుంటాం మిమ్మల్ని మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అండ్ బై.